క్రీస్తునందు ప్రియమైన సజీవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. అనిశ్చిత మార్గాలు అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. దక్షిణ భారతదేశంలో మనం అధిరోహించగల అత్యంత ఎత్తైన పర్వతం కేరళ ప్రాంతంలో ఉంది. ఆ పర్వతాన్ని అధిరోహించడానికి నేను ప్రయత్నించినప్పుడు ఎన్నో రకముల మార్గాలను దాటుకుంటూ వెళ్ళాను. కొన్ని అందమైన పళ్ళ ప్రదేశాలు నడవగలిగిన బాటలుగా ఉంటే, మరికొన్ని క్లిష్టమైన మార్గాలు, ముళ్ళ పొదలు, దట్టమైన అడవి, జారిపడిపోయే బురద. వీటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళాలంటే కొన్నిసార్లు దూకడం కూడా తప్పదు. అనిశ్చితంగా ఉండే దారులు, అభద్రతా మార్గాల్లో చివరకు సంతోషంగా నా గమ్యాన్ని నేను చేరుకోగలిగాను. మన జీవితాల్లో కొన్ని మార్పులు ఇటువంటి అనుభవాలుగా ఉంటాయి. జీవితంలో ఒక స్థితి నుండి మరొక స్థితికి దూకడం తప్పనిసరి. కళాశాల నుండి జీవనోపాధికి, ఒక ఉద్యోగం నుండి మరొక ఉద్యోగానికి, తల్లిదండ్రులతో కలిసి ఉండడం నుండి ఒంటరిగా లేదా జీవిత భాగస్వామితో జీవించడం, ఉద్యోగం నుండి పదవి విరమణ, ఇలా యవ్వనం నుండి వృద్ధాప్యం వరకు అన్ని పరిస్థితులు అనిశ్చితంగా లేదా అభద్రతగా ఉంటాయి. పాత నిబంధన కాలంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన మార్పు సొలొమోను తన తండ్రి నుండి దావీదు సింహాసనాన్ని తీసుకోవడం. భవిష్యత్తును గూర్చిన అనిశ్చితతో అతడు ఉన్నప్పుడు అతని తండ్రి సలహా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుము, వెరువకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును అని తెలియజేశాడు. ఈ మాటలు మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడగలం. జీవితంలో కఠినమైన మార్పులలో ప్రయాణించినప్పుడు మనందరిలో అనేక అనుభవాలతో కూడిన భాగాన్ని పొందుతాము. అయితే మన ప్రయాణంలో దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఒంటరి వాళ్ళం కానే కాదు. సరైన దిశ వైపు మనల్ని నడిపించే దేవుని మీద దృష్టి సారిస్తే సంతోషం, భద్రత దొరుకుతాయి. ఆనాడు దావీదును నడిపించిన దేవుడు నేడు మనలను కూడా నడిపిస్తాడు. సంతోషంతో అడుగులు ముందుకు వేద్దామా? దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.